మా ఓడికి కోడి గుడ్డు, మా ఓడికి కోడి గుడ్డు, వాళ్ళంతా వండుతుంది. ఒక స్టెప్ ఇవే ఒక స్టెప్ ప్లీజ్ అమ్మా. ఏంటి? హాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహేష్ బాబు గారి ఫేవరెట్ కర్రీ. ఏం కర్రీ మామా? ఏం కర్రీ? మటన్ ములక్కాడ. ఓ, చాలా ఇష్టం అండి మహేష్ బాబు గారు. సో ఈరోజు చేయబోతున్నాము. ఈ జిల్లా పురుగులు ఒకటి మధ్యలో హైదరాబాద్ జిల్లా పురుగులు ఎక్కువ ఉంటే కలిసి వస్తుంది అంట లక్ష్మి. ఓకే, మటన్ తెచ్చుకున్నాను. ఇది ములక్కాడలు మటన్. దీంట్లో ములక్కాడలు, పచ్చిమిర్చి అండి. అలాగే ఇప్పుడు ఆనియన్స్ ఇగో ఇవి తీసుకున్నా. ఒకసారి చూపించు. ఆనియన్స్ ఒక 5-6 తీసుకోవాలి. గ్రేవీ మంచిగా రావాలి అంటే, ఎక్కువ గ్రేవీ రావాలంటే ఎక్కువ 5-6 తీసుకోవాలి. ఎక్కువ గ్రేవీ రావాలంటే 5-6 తీసుకోవాలి. సో ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. మెత్తగానే మరీ గుజ్జుగా కాదు, ఇలా ఇదిగోండి ఇలా. ఓకే, ఇలా పట్టుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇది జాగ్రత్త అండి, ఇది వాడేటప్పుడు లోపల కత్తి ఉంటుంది. తీసుకున్న తర్వాత పని చేసుకోవాలి. చాలా షార్ప్ ఉంటున్నది. నాకు ఆల్రెడీ తెగింది, అందుకే తెలిసింది. తెగిపోయింది. హాయ్ సేతు. చెప్పురా మీ ఛానల్ నేమ్. అయ్యో, ఈ ఛానల్ పేరు చెప్పుకో. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి. స్మైల్. కెమెరాలో ఏదో మిస్టేక్ జరిగి మొన్న వాయిస్ రాలేదండి. మరి ఇగో మా యువతక్కే చేసింది. మమ్మీ వైర్లు పడతావు అన్నాను నేను. హాయ్ రేణు చెప్పు. హాయ్, ఆర్ఎస్ పల్లె రుచిని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎక్కడ దారుణమే, నా ఛానల్లో మీరు మీ ఆర్ఎస్ పల్లె రుచులు. స్మైల్. దీని కదా మమ్మీని చూపించలేదు. హాయ్ మమ్మీ. ఇందులో ఆయిలా? దూరం కూర్చోండి రోయ్. నాకు స్కూల్ కావాలి కదా. అదే ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఉడికిపోతుంది. ఎవరు ఉంటారో చూస్తాను. నా కోసం స్టూల్ తెస్తున్నారు. ఏడి పచ్చిమిరకాయలు డైమండ్ షేప్ లో డైమండ్ షేపా? ఏదో మొత్తం కెమెరా అంతా కదిలిస్తున్నాడు. బ్యాక్ వెళ్ళు, నీ దగ్గర రావద్దు. బ్యాక్ వెళ్ళు. డాడీ ఆల్రెడీ ఇందులో వైడ్ ఉంది. అవునా, మనం కొంచెం క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళు. మంటకి ఇంత దగ్గర రావద్దు, ఎవరు రావద్దు అసలు. నాట్ టెలోవర్. ఓకే, నా జూమ్ తీసుకుంటే వస్తుంది కానీ వస్తుందా వచ్చింది. రాకపోతే కెమెరా దాన్ని పెట్టేసాను. వద్దు, వస్తుందిలేండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్. ముందుగా మనం ఓన్లీ మటన్ని
దెబ్బలు పారిపోవాలి మీరు అందుకే ఫోన్ ఇంతవరకు వస్తుంది కదా ఆగవద్దు దగ్గర రావద్దు జూమ్ చేసుకో కావాలంటే మా దగ్గర రావాలి ముక్క రుచి వస్తుంది అన్నమాట బాగా. అలాగే దీంట్లో పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు పట్టుద్దండి. పసుపు 1-2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు మటన్లో మనం నీరు ఉంది కదా ఇందాక, ఆ నీరంతా పోయేలాగా చక్కగా మటన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 అంతే. సో ఒక్కసారి చూద్దాం. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముక్కలన్నిటినీ కుక్కర్లోకి తీసుకోవాలి. కుక్కర్ ఎంత బాహుబలి నేను అమ్మో అదరేనా అలాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కుక్కర్ అన్నమాట. చూడండి, వీటిని దీంట్లో పార్సల్ చేయాలి. జరగండి, వాళ్ళని చూడి నెట్ చూస్తున్నారు అన్న. తర్వాత ఎందుకు కదా జరుగు వంట దగ్గరికి రావద్దానని మీరు చెప్తున్నా. ఈ స్టవ్ మీద మంట పలే వస్తుంది కదా, నాకు ఎంత ఇష్టం అయితే వస్తుంది. ఉడుకులు అంటే బాగుంటుంది కదా. కాదు అసలు ఆ గ్యాస్ మీద సన్నగా వస్తుంది అసలు. ఇది చూడండి ఒకసారి. ముక్క కాదు, చూడండి. ఇప్పుడు దీంట్లో మనం మారిపోతుంది. ఫస్ట్ పని చేస్తాం. జరగాలి, మీ దూరం జరగాలి అలా. నువ్వు జరగ ఎవరో జరగాలి. అది ప్లాస్టిక్ ఎంతో మంచిగా వస్తుంది. ప్లాస్టిక్ ఇవ్వట మనం మాడిపోయింది అనుకుంటుంది కానీ చూసారి ఇలా అంటే వచ్చేస్తుంది. మాడినేమంటుంది, జస్ట్ అట్లా అంటుంది అంటే. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో నాన్న ఇది ఉంది కదా మటన్, దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ గ్లాస్ వాటర్ పోసి తొందరగా ఇచ్చేయండి అమ్మ, నాకు టైం అవుతుంది. నేను దగ్గర ఆపేయమ్మా. ఇప్పుడు దగ్గరికి అయింది. ఈ పచ్చివాసన అంతా చక్కగా పోయేలాగా వేపుకున్నాం ఏమ్మా. ఇప్పుడు మనం ఇలానే చూపిస్తే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్టి వేసుకోవడం కాదు, గ్రేవీని బట్టి వేసుకోవాలి. గ్రేవీ చేతు బ్యాటరీ దేవా, వాడికి ఏం తెలుసమ్మా. నాకు ఇచ్చేయండి అసలు ఈ పని అంతా. స్టాండింగ్ పెట్టేయండి. డాడీ
స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మొత్తం పనులు మీరే చేసుకుంటారు. మరి ఇప్పుడైనా మమ్మల్ని ఏ చేయనీయరు. కెమెరా కొత్త మోజు కాబట్టి అలానే ఉంటది. కొత్త మోజైనా పాత మోజైనా పని ఓకే పనే. ఇప్పుడు అల్లం వెల్లిపాయలు వేసామమ్మా. ఆ, కమ్మటి వాసన. బా, అవును మామ. ఎంత ఇలా గట్టిగా తీసుకోండి అది. టీవీ ఇప్పుడు మీరు ఇందులో ఇందులో ఏమేసుకోవాలి? ములక్కాడ, ములక్కాయలు అప్పుడు వేస్తే గుజ్జు గుజ్జు అయిపోతే అప్పుడే వేయకూడదు. పచ్చిమిరపకాయల, పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టేసి వేసుకుందాం. గ్రేవీ కోసం ఇదంతా మనం. బా ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా దీపనాను కొత్తిమీర వేసుకున్నాము. ఈ విధంగా తాకు వచ్చింది. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు మనకు ఎందుకంటే కొత్తిమీర అల్లం వేసాం వెల్లిపాయ కదా. కాదు, అల్లం వెల్లిపాయలు వేసాం కదా, ఆ, అల్లం వెల్లిపాయలకి తొందరగా అంటుకునే స్వభావం ఉంటుంది. ఓకే. దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు అలా వేస్తే బాగుంటుంది. దాల్చిన చెక్క ముక్క, ఈ ఆలుకలు ఒక 2, లవంగాలు ఒక 2 అంతే. వీడు చూడండి స్మెల్. ఓకే అలాగే దాల్చిన చెక్క పౌడర్ అమ్మా ఒక 2 చిటికెలు వేసా. ఓన్లీ దాల్చిన చెక్క పౌడర్ పట్టుకున్నా. ఇది వచ్చేసి లవంగాల పౌడర్ ఒక చిటికెడు ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ వచ్చేస్తుంది. స్మెల్ అదిరిపోతుందంట మామిడికి. కొత్తిమీర అందాం. కుక్కర్ పెట్టేసావా? పుదీనా, మనం మిక్స్ చేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. ఆపాయమ్మ ఇప్పుడు ఇది ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ములక్కాడ వేసుకోవాలా? ఫుడ్ దింపుకుంటున్నా. ఉప్పు వేసుకోవాలి. ఇందాక 2 స్పూన్లు మటన్కి వేసాం. సాల్ట్. ఇప్పుడు ఒక 2 స్పూన్లు దీనికి పడుతుంది. గ్రేవీ కదా ఇది. గడ్డ ములక్కాయలు వేసుకున్నాం కదా, చక్కగా కలుపుకోవాలి. చూడండి బాగా చాలా మండుతున్నాయా? వావ్. ఇప్పుడు ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకున్నాం కదా, దీంట్లో వాటర్ జడిగా పెట్టుకోవాలమ్మా. ములక్కాడని ఎక్కువసేపు నూనెలో మగ్గనియద్దు. దాంట్లో నూనె పోతుంది, పీల్చుకున్నప్పుడు కొరబోతుంది, పొలమారుద్ది. సో అందుకని ఏం చేయాలంటే కారము అలాగే ఉప్పు వేసుకొని గ్రేవీ కోసం ఒకటి కారం, ఒక 2 నిండు స్పూన్ల కారం, 3 స్పూన్ల నిండు స్పూన్ల కారం. ఓకే వేసుకున్నాము. సాల్ట్ కూడా వేసుకున్నాం కదా. అదొకసారి చూసుకున్నావా? రెడ్ అయిపోయింది. ఎప్పుడైనా ఈ గ్రేవీ టేస్ట్గా వస్తేనే మీకు కూర రుచి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చాలు. డాడీ ఎలా ఉందో చెప్పండి చూస్తుంటే. సాంబార్. అక్కడ ఫోన్ వస్తుంది, చూడుకున్నాను ఒకసారి. చూసారా?
ఎంత బాగుందో. అలాగే మీరు కనపడరు ఒక్క నిమిషం. ఇంకో విజిల్ వచ్చింది. ఎంత బాగుందో. ఇంకొక విజిల్ రావాలి మటన్కి, ఇంకొక విజిల్ రావాలి. ఇంకొన్ని వాటర్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇంకో గ్లాస్ వాటర్. వాటర్ ఉంది కదమ్మా, ఆల్రెడీ ఇందాక మటన్ దగ్గర ఉందని ఇప్పుడు కొన్నే ఆఫే. చూసారా గ్రేవీ ఎంత చక్కగా ఉందో, చూడటానికి ఎంత బాగుంది కదా. వావ్. దీన్ని సన్నటి మంట మీద మగ్గియాలి. చల్లారి అది విజిల్ అయిపోయిన తర్వాతనే దాన్ని ఓపెన్ చేయాలన్న. అంటే ఈ విజిల్ చేసేద్దాం. ఇది కొంచెం అడుగంటుకోకుండా సన్నటి మంట మీద చక్కగా ఇలా అనుకుంటూ ఉండండి. డాడీ ఒకసారి గరిట తీయండి. అందుకే పెట్టుకోండి. ఓకే, సరిగా ఎంత బాగుందో. ఆ విజిల్ అయిపోయేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు సన్న మంట మీద దీన్ని ఉడకనివ్వండి. ఉడకనివ్వాలి, అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండండి. ఇది చూడండి, చేతు కోసం అమ్మ ఎగ్ కర్రీ చేస్తుంది. హాయ్ రేణు. ఇది చూడు, ఇష్టం ఉండదని వాడు మటన్ ఇష్టం ఉండదా నీకు? సపరేట్గా ఇంతకు ముందు మీరు అలా చేయించుకునే వాళ్ళు. అసలు మీరు చెప్పకపోయినా అమ్మ చేసేది, ఇప్పుడు చేతు కోసం అమ్మ చేస్తుంది. ఫస్ట్ అసలు మటన్ అంటేనే ఇష్టం ఉండేది కాదు కదా, మమ్మీ అలవాటు చేసింది. ఫిష్ నేను అలవాటు చేసా డాడీకి, క్రాబ్స్ కూడా అలవాటు చేసి బడ్జెట్ పెంచాను మీరు. అన్ని తినే కదా ఇప్పుడు వచ్చింది, అన్ని తినే కదా శక్తి. నేను అయితే ఒక కుక్కర్ లో ఉండే డాడీకి ఫస్ట్ తలకే గొప్పలే ఉండే మటన్ తీసుకొని, అప్పుడు డాడీకి నచ్చింది తలకే గొప్పలు కుక్కర్ లో ఉంటే బాగుందని చెప్పి, తర్వాత మటన్ ఉండే కుక్కర్ లోనే టేస్ట్ అనిపించింది. అప్పుడు మటన్ తలకే గొప్పలు తింటాను డాడీ. చేపలు కూడా నేను వండితే టేస్ట్ అనిపించి చేపలు కూడా తింటాను డాడీ. క్రాబ్స్ నేనే కదా డాడీ మీకు అలవాటు చేసింది. సునీత బాగా చేస్తుంది వంట కూడా, ఇంట్లో కూడా చేస్తుంది. మేము ఇద్దరం కలిసి చేస్తాం వీడియోస్ కోసం అని. ఎక్కువ శాతం నేను సునీత కలిసి చేసుకుంటాం అంతే. వావ్, డాడీ గరిటె తీయండి డాడీ. నేను ఎప్పుడైతే ఫుటో తీద్దాం అనుకుంటానో అప్పుడే పొగలు వస్తాయి. అర్థమైంది. ఒకసారి అది అయిపోయిందా చూసుకో నాన్న, ఒక్క నిమిషం అది అయిపోయేదాకా మనం చేద్దాం. ఆన్ చేయి. అమ్మ ఎగ్ కర్రీ చేస్తుంది. కుక్కర్ ఆల్రెడీ అయిపోయింది, విజిల్ వచ్చేసింది. ఇవ్వండి, గ్రేవీ కూడా చూడండి చక్కగా అయిపోయిందో. గట్టి పట్టుకోండి. ఓపెన్ చేస్తున్నారు. అతి కష్టం మీద ఓపెన్ చేస్తున్న చంద్రు గారు. ఇష్టంతో. మసాలా మిస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా వచ్చిందో తెలుసా? గ్రీన్ మటన్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి పీస్ ఉడికిందా లేదా అని. ఉడికింది చూడండి, ముక్క తెగిపోయింది. ఇప్పుడు ములక్కాడతో ఉడికించామనుకో, ములక్కాడ గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇక కలపద్దు ములక్కాడని ఎక్కువగా. అవును, కుక్కర్లో వేస్తే అది అది ముక్కలు ముక్కలు అయిపోయి తినడానికి అవ్వదు. ఇంకా చాలు, ఇప్పుడు ఒక్కసారి అనుకుంటే చాలు. ఇక ఇట్లా జాలిగా. ఇప్పుడు సన్నటి మంట మీద పెట్టాం కదా,
కూర దగ్గరికి ఏదా కాకుంటే సరిపోతుంది అంతే. అయిపోయి లాస్ట్ కొంచెం మసాలా చల్లుకొని అప్పుడు గుమ్మ గుమ్మలు కానీ నేనా నీకోసం కోడి కూర వస్తుంది కదా అత్త. నా ఫేవరెట్ కర్రీ మా నాన్న ఎగ్ కర్రీ. నీళ్ళ ఎగ్ కర్రీ అంటాం మేము. నా ఎగ్ కర్రీ. మా అన్నయ్య కూతురు వీణ ఆడికి మా వంశం కర్రీ అది. మామ కర్రీ. నువ్వు చెప్పు. మామెగ్గు ఎగ్ కర్రీ. మరి ఎగ్ నేను పెట్టినా. ఓకే, సో ఒక 2 minutes ఆగుదామండి. అయిన తర్వాత ఇది ఇచ్చేద్దాం. అయిపోయింది అది. ఇదిగో సంసారం చదరంగం. ఒక చదరంగం. డాడీ చదరంగం. ఎల్లాం చెప్తే వినాలి. నే కళ్ళకి గంటలు విడాలి. కానీ నేనంటే నీకు ఎందుకు ఇష్టం? నేనంటే నీకు ఎందుకు ఇష్టం? నాకు ఇంకా 100% ఉంది. మళ్ళీ రేణు ప్లేస్ ఎక్కింది. ఫ్రీ నైట్ టుమారో. ఏ చూడండి ఇద్దరు ఎఫెక్ట్ పెట్టినట్టు. పొగలు ఎఫెక్ట్ పెట్టారా? ఎఫెక్ట్ పెట్టినట్టు వచ్చింది అని చెప్తుంది. బయట చల్లగా ఉంది, లోపల వేడిగా ఉంది. రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. అందుకే వేడి వేడిగా గుమ్మలాడే ములక్కాడకు ఏంటి ఇది? మటన్ ములక్కాడ తింటూ ఉంటే అజరిపోయి చలాకి చం చం చం. మా ఓడికి కోడి గుడ్డు, మా ఓడికి కోడి గుడ్డు, వాళ్ళంతా వండుతుంది. ఒక స్టెప్ దండక డంగ్. అమ్మా వెయ్ ఒక స్టెప్ ప్లీజ్ అమ్మా. Oh no. Oh no. Oh no 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 no. అని ఒకే డైలాగ్ని నవ్వుతూ ఏడుస్తూ చెప్పాలి. నవ్వుతూ కోపం. మొక్కే కదా అని పీకేస్తే అది కోపం. ఫస్ట్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నవ్వుతూ. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కన్నింగ్ మొక్కే కదా అని పారేస్తేనే పీకేస్తే. మొక్కే కదా అని పీకేస్తే తలకాయ కోస్తా. పీక కోస్తా. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అదే డైలాగ్ సీరియల్ ఆర్టిస్ట్ చెప్తారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, ఇప్పుడు ఈ సీరియల్ ఆర్టిస్టులు సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తారు కదా వాళ్ళు కెమెరా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్వేత ఏడుస్తూ చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే ఏడు డాడీ ఏడుస్తూ చెప్పు. ఏడు బ్రదర్ బాధపడుతూ చెప్పు. ముక్కే కోస్తే ఎమోషనల్ క్యారెక్టర్ ఎలా చేస్తా? పీకేస్తే పీక కోస్తా. కానీ స్లో వస్తుంది ఒక్కొక్కటి కదా. మొక్కే కావాలని పీకేస్తే తర్వాత వచ్చింది. రేపు వచ్చింది. ఇంకా ఇప్పుడే చేయండి. చేపల కూర లాగా జాగ్రత్త. చేపలు కాదు మటన్ కాదు, కానీ ఎప్పుడు మనం ఎక్కువగా ఇది చేయకూడదు అన్నమాట. అంతే. డాడీ చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? అయిపోయింది ఆల్రెడీ. మన గ్రేవీ చక్కగా ఉడికిపోయింది. ముక్కలు బాగా ఉడికిపోయాయి. ముక్కలు ఆల్రెడీ అందుకే మన నూనెలో వేయించి తీసామన్నమాట. ముక్కలు అందుకే ముందుగా నూనెలో వేయించి తీసామన్నమాట. సో ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. మంచి అవుతుంది. దీంట్లో సుందర మసాలా పౌడర్ ఉంటుంది అమ్మా. గరం ఎనిమిచ్చేసింది మసాలా, గరం మసాలా, కంపల్సరీ పెరుగు పెట్టుకోండి పక్కన. అంటే మీ మండుద్ది కదా. ఇప్పుడు పైన కొత్తిమీర అలా చల్లేసి
ఇప్పుడు కలపాలి. అనంత్ అయిపోయింది. ఏం కూర మామ? ములక్కాడ మటన్. ములక్కాయ మటన్. ములక్కాడ గ్రేవీ మటన్. ములక్కాడ గ్రేవీ. అలా పట్టుకోండి. మహేష్ బాబు మామ. వాళ్ళకి ఎవరికైనా రెస్పెక్ట్ మాట్లాడాలి. మహేష్ బాబు, చిరంజీవి అనకూడదు. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఓకే, అది ఆర్టిస్ట్ అయినా ఎవరైనా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో అయిపోయిందండి. స్టవ్ అంట చూడు. పెద్ద అంటున్నారా? మీకు చాలా ఇష్టం కదండి అలా. చాలా ఇష్టం. ఆఫ్ చేసేది. ఆఫ్ చేసే ఇటు సేపు ఇటు 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 కిందికి, ఇటు. రైట్, అంతే. బాగా ఆపరేషన్ ఆపేది. సో ఇప్పుడు మనం గ్లాస్ తో మంచి పట్టుకో. చూసారా ఎంత బాగా కుదిరింది. టేక్ మీ ఫోటో. ఇంకా తినేస్తే ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. కొద్దిసేపు వెయిట్ చేయండి. ఓకే, ఓకే ఫోటో తీసాము. టేస్ట్ ఇప్పుడు చెప్పండి. సో చెప్పండి. అందిసావా? ఆన్ చేసాను. ఇప్పుడు మనం మళ్ళీ వాయిస్ వినిపిస్తాం. టేస్ట్ చేద్దాం. టేస్ట్. అరే నువ్వు మటన్ తినావు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు నా మటన్? ఈ ప్లేట్ ఒకటి నాది. ముందు అనే నువ్వు తాతలు పెట్టేస్తావు కదా, పక్కన పెట్టేసి కష్టం. చల్లన్న వేడన్న తాత కాలుతుంది. చాలు ఇట్లా అనేసి నేను పెట్టిన నీ దాంట్లో పెట్టిన అంటే దాంట్లో పెట్టిన మేము పెడుతున్నాం కదా రోజు అని. ఇటు నీ పెట్టేసుకుంటూ ఉండండి. ఈ చల్ల నేను తింటా, బాగుంటుంది చల్ల నుండి. లేనమ్మా నువ్వు కూడా తినవా మాటలు? ఓకే, ఫస్ట్ నేను పెట్టేసుకున్నా. దగ్గర కనిపిస్తుంది. వీడియో పెట్టేసి ప్లేట్ తెలియదా? ఆల్రెడీ దీంట్లో పెట్టేస్తాను. మా నాన్న ప్లేట్ వచ్చింది. నాన్న ఇలానే ఉందిగా. ఇది కూడా నాన్నకున్నప్పుడు ఇది నేను పెట్టి అనిపిస్తుంది. పీస్ ఫస్ట్ చేయితో అంటే తిరుగుతుందండి చక్కగా. చూసారా? స్టాచ్యూ. నాకు ఎలా ఉంది మమ్మీ? చూడు అనే నువ్వు. వదిలే కాదు. ఓకే. బాగుందా? బాగున్నారా అమ్మా?
ఇష్టంగా అసలు మటనే కుదిరింది. చేతు నీ ఎగ్ ఎలా ఉంది? సో ఇప్పుడు అమ్మ టేస్ట్ చేయబోతుంది. వందా? ఓకే. మహేష్ బాబు గారికి అందుకే ఇష్టమేమో. అసలు ములక్కాడలు కూడా కదా ఎంత చూడండి, రెగ్యులర్ కంటే ఎక్కువ. అసలు మటన్ కూడా భలే రుచింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎంత బాగా వస్తుందో. నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం చేయండి. ములక్కాయల కూర అంతా చెడిపోకుండా సూపర్గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్ఎస్ పళ్ళ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే అనురాధ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జబర్దస్త్ దీవెన ఛానల్, అది మా పల్లె వంట కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై బై.